అంటే మీ తండ్రి గారికి నీకు డిఫరెన్స్ పెంపకం ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు పిల్లలు ఉన్నారు. మా తండ్రికి నాకు మా పిల్లలుగా. అవును సార్. అంటే మీ జనరేషన్ లో మిమ్మల్ని ఎట్లా అంటే చెప్తానండి, అంటే ఓపెన్ గా చెప్పేస్తాను నేను. నా మనస్తత్వం ఏంటంటే దాచుకుని దాన్ని మేకప్ చేసి దాన్ని అందంగా చూపించను. అది ఎలా ఉన్నా చూపించేస్తాను. అది నచ్చే వరకు నచ్చుద్ది. కొంతమందికి నా ఫ్రాంక్నెస్ నచ్చుద్ది, కొంతమందికి అది నచ్చదు. ఇక మీరు వేసిన క్వశ్చన్ కొంచెం ఎవరో ఏం క్వశ్చన్ చెప్తున్నా. మా ఫాదర్ నన్ను కొంచెం స్ట్రిక్ట్ గానే పెంచాడు. నేను మొన్న ఎక్కడో ఫంక్షన్ లో స్పీచ్ లో కూడా చెప్పా, పిల్లల్ని కొట్టవద్దు, వాళ్ళు తెలియక తప్పు చేస్తారు. మనం తెలిసి సహనాన్ని కోల్పోయి కొడతాం, అది తప్పు. ఎందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మా ఫాదర్ చనిపోయారు, 3 years అయింది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మా ఫాదర్ నన్ను కొట్టింది ఇప్పటికీ నా మనసులో ఉంది, మర్చిపోలేను నేను. అంటే చిన్నతనంలో కొన్ని ఇందాక చెప్పా కదా, గడ్డివాం తగలేసింది, ఇలా మంచి చెడులు ఒక బలమైన సంఘటనలు ముద్రపడిపోతాయి, అవి పోవు. కొట్టే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నారు సార్? మీ ఫాదర్ మిమ్మల్ని కొట్టే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకంటే నేను చదవలేదు, సరిగ్గా చదవలేదన్నో ఇంకోటో ఉంటుంది. సరే, అప్పట్లో నేను ఏదో తొంటరి పని చేసి ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు, ఇంకోటో ఉండొచ్చు. అప్పుడు నా వయసు ఎంత నాకు తెలిసి 9 ఏళ్ళు 10 ఏళ్ళు. ఆ 9-10 ఏళ్ల క్రితం నన్ను కొట్టింది సంఘటన ఇప్పటికీ నా మైండ్ లో ఉంది. మా ఫాదర్ కొట్టారు అని ముద్ర పడిపోతుంది. ఇప్పుడు మా ఫాదర్ తప్పు చేశారు అని ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేసి, నువ్వు సక్రమంగా ఉన్నావారా, నువ్వు కొన్ని ఎగ్జాంపులరీగా ఉన్నావా, నువ్వు గొప్ప పని చేశావా అంటే నేను తప్పు చేశాను. నేను చిన్నతనంలో మా బాబుని కొట్టేవాడిని. అది పెద్ద కారణాలు కాదు, సేమ్ ఇవే. చదవలేదనో, లేదంటే ఏదో తొంటరి పని చేశాడనో, టైంకి రాలేదనో కొట్టా, చాలాసార్లు కొట్టా, 5-6 సార్లు కొట్టా. ఇప్పుడు బాధపడుతుంటాను. మా ఫాదర్ 40 ఏళ్ల క్రితం 40-45 ఏళ్ళు కొట్టింది నాకు మైండ్ లో ఎలా కూర్చుని పోయిందో, అదే మా ఫాదర్ సహనం అంటే ఓపిక భరించలేకపోతే అదే ఓపిక నాలో కూడా నశించి, నేను చిన్నప్పుడు 3-4-5 సార్లు మా బాబుని, వాడు అంతే 9-10 సంవత్సరాల వయసు కొట్టేవాడు. అది ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చాలా సార్లు తలుసుకొని బాధపడుతుంటా, ఎందుకు కొట్టాను వాడిని నేను. కొంచెం నువ్వు సహనం వహించవచ్చు కదా. నాలో నేను మాట్లాడుకుంటా, కొట్టాల్సిన అవసరం ఏంటి, వాడు చిన్నోడు, తెలియక తప్పు చేశాడు. అలాగే ఆ రోజు నేను చిన్నోడు, నేను తెలియక తప్పు చేశా, మా ఫాదర్ కొట్టాడు. అదే తప్పు మా ఫాదర్ చేసిన తప్పే నేను చేశాను. అందుకని ఒక్కొక్కసారి నన్ను నేను క్షమించుకోలేను, నన్ను నేను తిట్టుకుంటా బాగా, నాలో నేను మాట్లాడుకుంటా. అదే అనుకునేవాడిని, ఎందుకు కొట్టానని ఇప్పుడు బాధపడుతుంటాను. మా పాపను మాత్రం ఇంతవరకు పొరపాటును కూడా ఒక్క చెయ్యి వేసింది లేదు. పడతాను అప్పుడప్పుడు, అంతవరకే, కానీ మా కూతుర్ని మాత్రం ఇంతవరకు అసలు కొట్టింది అసలు లేదు లైఫ్ లో ఇంతవరకు. కాబట్టి నేను మొన్న ఈ మధ్య ఒక 2-3 స్టేజ్లో స్పీచ్ల్లో కూడా చెప్పా, దయచేసి పిల్లలను కొట్టవద్దు, వాళ్ళు తెలియక తప్పు చేస్తారు. తెలిస్తే చెయ్యరు కదా, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. ఏంటి తప్పు? కొడుతున్నావు అంటే నీకు తెలిసి తప్పు చేస్తున్నావు, వాళ్ళు తెలియక తప్పు చేశారు. కాబట్టి దయచేసి కొట్టొద్దు, ముద్రలో పడిపోతాయి అని నా పర్సనల్, ఇప్పుడు చెప్పిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పా. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ప్రేక్షకులకు చెప్తున్నా, దయచేసి పిల్లల్ని పని కొట్టొద్దండి, కొంచెం ఓపిక పట్టండి. చెప్పే కదా, వాళ్ళు తెలియక తప్పు చేస్తారు, తెలిసి ఎప్పుడు తప్పు చేయరు. అది పిల్లల్లో కొంతమంది ఇలాగే 1-2 సార్లు కొడతారు, కొంతమంది అదే పనిగా కొడతారు. నేను కొన్ని వీడియోస్ లో చూస్తా, సాడిజం సైకోలాగా కొడుతుంటారు. ఓ మై గాడ్, అసలు వాటిని వీడియోస్ కూడా చూడలేదు నేను. వాళ్ళ వర్క్ ప్రెషర్ అంతా ఇంకా సిచ్యువేషన్ లో తీసేస్తా ఉంటారు. వాళ్ళ ప్రెషర్, వాళ్ళ మూడ్ ఆఫ్ లో పిల్లల మీద ఎందుకు చూపించాలండి? చూపించకూడదు, తప్పది. కాబట్టి నేను చెప్పే కదా, నేను ఓపెన్ గా చెప్తాను, నేను తప్పు చేస్తే తప్పు చేశాను చెప్తా, తప్పు చేయకపోతే తప్పు చేయదు. అది ఆ రోజుల్లో నేను చెప్పే కదా, సహనం అంటే ఆ పేషెన్సీ కావాలి మనకు, ఆ ఓపిక కావాలి. ఆ ఓపిక నశించకూడదు తల్లిదండ్రులకి, అది నేను చెప్పేది అందరికి. ఈ 18+ రాజేంద్ర గారికి 18 కంటే ముందే ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి సార్? ఫస్ట్ ప్రపోజల్ ఎవరిది? అయ్యి బాబాయ్, నాకు అసలు నా కట్అవుట్ నన్ను చూస్తేనే భయపడి వచ్చేవాడు. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉండేవాడు, చెప్పే కదా, మేసాలలో ఉండేవాడు, నన్ను చూస్తేనే పారిపోయేవాడు. పోలీస్ ఆఫీసర్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా సార్.
లేదు లేదు నాకైతే తగలలేదండి బాబు. ఇప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్ అంటేనే ఇష్టం సార్. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే ఒక ఐపీఎస్ నో ఆ లెవెల్ కాకపోయినా కూడా ఒక ఎస్ఐ నో సిఐ నో చేసుకోవాలనుకుంటా. పెళ్లి చేసుకుంటాం. నాలాంటి అమ్మాయిలకు ఇష్టం ఉంటారు లేదండి, అప్పుడు అంతే ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలా మంది నన్ను చూసి భయపడతారు. ఎందుకు భయపడతారు? నేను ఎవరైనా బెదిరించనే అంటే ఒకట్లే, నాది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఒకటి ఉంది. నాకు ఫేస్ సీరియస్గా ఉంటుంది. ఎవరితో క్లోజ్ అవుతే బాగా మూవ్ అవుతా కానీ లేదంటే సీరియస్గా నా పని నేను చూసుకుంటా ఫస్ట్. అందుకే అటు నుంచి చూసి అలా వెళ్ళిపోతారు, ఎవరి దగ్గర రారు, తొందరగా పలకరించాను. ఒకసారి క్లోజ్ అయితే ఒక్కసారి క్లోజ్ అవుతే మాత్రం లొకేషన్ లో ఎక్కడున్నాడు రాజధాని ఎత్తుక్కుని వచ్చి నా పక్కన కూర్చుంటాడు. అది మాత్రం ఖచ్చితం. నేనేంటి అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను వదలరండి ఖచ్చితంగా. ఇదేదో కొటేషన్ కాదు, మీరు చూసే సోషల్ మీడియాలో కొటేషన్ కాదు. నేనేంటో తెలిసినప్పుడు వాళ్ళు నన్ను వదులుకోరు. నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళు అనుకుంటారు రకరకాల పేర్లు. పొగర వీడికి, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి, పెద్ద సైకో, శాడిస్టు, ఈ పేర్లన్నీ నాకు పెడుతుంటారు. రాముడు దేవుడు అంతటి వాడే అందరికీ నచ్చడు, గాంధీయే అందరికీ నచ్చడు. నేను అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. నన్ను నచ్చేవాళ్ళే నచ్చుతారు. ప్రపోజల్